వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీస్. వికసిత్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ పథకానికి గ్రాండ్ నెక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అని నామకరణం చేసింది. ఈ పారిశ్రామిక నగరాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తారు. భవిష్యత్తులో ఎదురయ్యే డిమాండ్లను అందుకోవడానికి వీలుగా ప్లగ్ అండ్ ప్లే, వాక్ టు వర్క్ లక్ష్యంతో వీటిని తీర్చిదిద్దుతారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 28,602 కోట్ల రూపాయలతో ఈ పారిశ్రామిక నగరాలను నిర్మించనున్నారు. అయితే కేంద్రం ప్రకటించిన 12 పారిశ్రామిక నగరాలను ఇప్పుడు చూద్దాం. కుర్పియా ఉత్తరాఖండ్ రాష్ట్రం, రాజపురా పటియాలా పంజాబ్ రాష్ట్రం, ఆగ్రా ఉత్తరప్రదేశ్, ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గయా బీహార్ రాష్ట్రం, ఇగి మహారాష్ట్ర రాష్ట్రం, జోధ్పూర్ పాలి రాజస్థాన్ రాష్ట్రం, కొప్పర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఓర్వాకల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జహీరాబాద్ తెలంగాణ రాష్ట్రం, పాలక్కడ్ కేరళ రాష్ట్రం, జంషెడ్పూర్ పురులియా అసన్సోల్ జార్ఖండ్ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్లో నిర్మించబోయే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా దీనిని నిర్మించనున్నారు. దాదాపు 12,500 ఎకరాలలో దీనిని 2 దశలలో విస్తరించనున్నారు. మొదటి దశలో 3,245 ఎకరాలలో 2,361 కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ ఆటోమొబైల్, రవాణా పరికరాలు, మెటాలిక్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఆహార శుద్ధి, విద్యుత్ పరికరాలు తయారవుతాయి. ఇది హైదరాబాద్ మహానగరానికి అనుబంధంగా పనిచేయనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.